శ్లోకము 30 యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఎవడు నన్ను, పరమాత్మను, అన్ని చోట్లా చూస్తాడో, అన్ని వస్తువులను నాలోనే చూస్తాడో, అలాంటి వాడికి నేను ఎప్పటికీ దూరం కాను, అతడు నాకెప్పటికీ దూరం కాడు. శ్లోకము 31 సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. ఎవడు నన్ను, అన్ని జీవులలో ఉన్న ఒకే దైవస్వరూపంగా భావించి భజిస్తాడో, అతడు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా నాలోనే ఉన్నవాడవుతాడు. శ్లోకము 32 ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం స యోగీ పరమో మతః. అర్జున, ఎవడు తనను తాను ప్రమాణంగా తీసుకుని అన్ని చోట్ల అన్ని జీవులను సమానంగా చూస్తాడో, అంటే సుఖమైనా దుఃఖమైనా తనకు ఎలా అనిపిస్తుందో అలాగే ఇతరులకు అనిపిస్తుందని భావించి వారిని గౌరవిస్తాడో, అతడే ఉత్తమమైన యోగి అని నేను భావిస్తున్నాను.